ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, మావిగన అనేది ఒక ప్రాస్పెక్ట్ కొన్నాళ్ళుగా వివాదం నడుస్తూ ఉంది. సో, నిన్న చాలా గ్యాప్ తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా మాట్లాడి ఒక కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. పర్టిక్యులర్‌గా అందులో మావిగన్ అనే ఒక స్టేట్మెంట్ మాత్రం చాలా హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకు అలా మారిందో మనకు తెలిసింది. ఎందుకంటే 2024 ఎన్నికల్లో ఎంత ఘోరంగా వైసీపీ పార్టీ వైఎస్ జగన్ ఓడిపోయారో మనందరికీ తెలిసిందే. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ప్రెస్ మీట్లు పెడుతూ అంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ ఒక సందర్భంలో ఒక ప్రెస్ మీట్‌లో మావిగన్ అనే ప్రస్తావన తీసుకోవడం జరిగింది. మావిగన్ మనందరికీ తెలిసిందే. మావిగన్ ఆయన ప్రాస్పెక్ట్‌లో ఆయన చెప్పినటువంటి డెఫినిషన్‌లో మావిగన్ అంటే మచిలీపట్నం నుంచి అదేవిధంగా విజయవాడ నుంచి గుంటూరు నుంచి తీసుకొని మావిగన్ అనే ఒక ప్రాస్పెక్ట్‌ని ఆయన ఒక నెరేటివ్‌ని చెప్పారు. కొత్త నెరేటివ్‌ని చెప్పారు. అంటే తాము గనుక అంటే రాజధానిని సూచిస్తూ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇలా కూడా ఉండొచ్చు. మావిగన్ పేరు పెడితే బావుంటుంది. ఈ విధంగా ఈ ప్రాంతం మొత్తం కూడా డెవలప్ అవుతుంది. సో, ఆ 3 ప్రాంతాలు డెవలప్ అవుతాయి కాబట్టి ఇది బావుంటుంది. మేము అనే ఒక చిన్న ప్రస్తావన తీసుకొచ్చారు. కానీ లేటర్ ఆన్ దాన్ని ఆ పార్టీ శ్రేణులు ఓన్ చేసుకున్నాయి. మా విధానం మావిగనే అని మా పార్టీ అధినేత ఏదైతే చెప్పాడో దాన్నే మేము కన్ఫర్మ్ ఉన్నామని చెప్పి కొంతమంది పెద్ద పెద్ద లీడర్స్ కూడా ఆ పార్టీ చెందినటువంటి బొత్స లాంటి నేతలు కూడా ఓపెన్‌గానే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో, మరోసారి మావిగన్ గురించి నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్‌లో మరోసారి మావిగన్ ప్రస్తావన తేవడం జరిగింది. అది చాలా హాట్ టాపిక్‌గా మారింది. మొత్తం కంప్లీట్‌గా వైరల్‌గా మారింది ఆయన స్టేట్మెంట్. ఒకసారి ఆయన మావిగన్ గురించి ఏమన్నారో ఏంటని ఒకసారి మనం అంటే ఫర్దర్‌గా ఎళ్ళే ముందు ఒకసారి ఆయన ఏమన్నారో మరోసారి విని మనం దీన్ని కొనసాగిద్దాం. Next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. క్లియర్‌గా స్పష్టంగా ఆయన ఏం చెప్పారంటే సో, ఆ ప్రెస్ మీట్‌లో ఒక నేషనల్ ఛానల్ విలేకరి అడిగిన ప్రశ్న ఒక లేడీ జర్నలిస్ట్ అడిగారు. ఇట్లా ఈ విధంగా రాజధానికి సంబంధించి ఒక ప్రశ్న అడిగితే ఈ విధంగా అంటే రాజధానికి అడ్డుపడుతున్న వ్యక్తులు మీరే, రాజధాని డెవలప్ కాకుండా చేస్తున్న వ్యక్తులు మీరే అని చెప్పి ఈ విధంగా టీడీపీ ఆరోపిస్తుంది, కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుందని ఒక లేడీ జర్నలిస్ట్ వైసీపీ అధినేత జగన్ని ప్రశ్నించిన నేపథ్యంలో ఈ ఆన్సర్ చెప్పారు. ఆయన చెప్పింది చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ ఎలక్షన్ జరగబోయే 2029 ఎలక్షన్స్ ఏదైతే జరగబోతుందో అందులో ప్రధాన అంశంగా మావిగన్ కాబోతుంది. అంటే మావిగన్ ఫర్ వైసీపీ అంటే వైసీపీ స్టాండ్ మావిగన్కి స్టిక్ అయి ఉన్నాము. టీడీపీ కావచ్చు, కూటమి కావచ్చు ఎవరైతే ఉన్నారో వారు అమరావతికి స్టిక్ అయి ఉన్నారు. సో, మాది అంటే జనాలు కూడా జనాలు ఓటు వేసుకునే అంటే ఓట్లు ఏ అంశం మీద ఓటు వేస్తారు అనేది కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే అమరావతికి నచ్చినోళ్ళు టీడీపీకి, కూటమి పాలనకి అంటే వాటికి కూటమి పార్టీలకి ఓటేస్తారు. నేను చెప్పినటువంటి మావిగన్ ప్రస్తావన ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు వైసీపీకి ఓటేస్తారంటే ఒక క్లియర్ కట్ స్టేట్మెంటు మొత్తం ఒక స్ట్రాంగ్‌గా ఒక కుండ బద్దలు కొట్టేసినట్టుగా ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా ఆ పాయింట్ పెడతామని చాలా స్ట్రాంగ్‌గా చెప్పారంటే క్లియర్ కట్‌గా ఆయన మావిగన్ ఎంత సపోర్ట్ చేస్తున్నారో ఆ ప్రాస్పెక్ట్‌ని, ఆ నెరేటివ్‌ని లేదంటే ఆయనకున్నటువంటి ఏదైతే ఆ మావిగన్ ప్రతిపాదనకు సంబంధించి ఆయన ఏం ఐడియాలజీ మనసులో ఉందో లేదంటే నా పార్టీలో ఉందో తెలీదు గానీ బట్ చాలా స్పష్టంగా ఎన్నికల మేనిఫెస్టోలోకి పెడతాము. దీన్నే ఒక ప్రజాప్రాయంగా తీసుకెళ్ళి ఓట్లు అడుగుతామనే ఒక విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా క్లియర్‌గా చెప్పడం జరిగింది. సో, ఇప్పుడు ఈయన మాట్లాడిన తర్వాత చాలా హాట్ టాపిక్ ఏం మారిందంటే కొంతమంది ఏమంటున్నారంటే చాలా ఏంటి అసలు ఏమనుకుంటున్నాడు ఆయన గతంలోనేమో 2014 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఏదైతే అంటే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా 2014 ఎన్నికల క్యాంపెయిన్ అప్పుడు కూడా అమరావతి రాజధాని అన్నారు. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ అప్పుడు చంద్రబాబు నాయుడు 2014లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అమరావతికి మేము వెల్కమ్ చేస్తున్నాం, స్టిక్ అయి ఉన్నామని చాలా స్పష్టంగా చెప్పారు. నెక్స్ట్ 2019 ఎలక్షన్స్ ముందు కూడా అమరావతి రాజధానిని వెల్కమ్ చేస్తున్నారు. కానీ అంతా సమీకృత అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది, సమ్మిళితంగా జరగాల్సిన అవసరం ఉందనంటూ ఆయన చాలా స్పష్టంగా 2019 ఎన్నికల క్యాంపెయిన్ ముందు కూడా అమరావతి తమ స్టాండ్‌గా చెప్పారు. ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయినాయో ఒక సంవత్సరం గెలిచిన తర్వాత అసెంబ్లీ వేదికగా ఆయన ఒక పెద్ద బాంబు పేల్చడం జరిగింది. తమ వాదన అంటే 3 రాజధానులు అమరావతి కాదు
3 రాజధానులు మేము ప్రాస్పెక్ట్గా తీసుకుంటున్నాం, అదే మా స్టాండు. ఒకటేమో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్ మెయిన్గా ఉంటుంది, అంటే పరిపాలనా క్రమం మొత్తం కూడా అక్కడే జరుగుతుందనే పాయింట్ని మెయిన్ చేయడం. అదేవిధంగా కర్నూలుని న్యాయ రాజధానిగా, ఇదేమో అమరావతిని ఏదైతే అసెంబ్లీ ప్రాస్పెక్ట్లో ఏదైతే ఉందో శాసన రాజధానిగా చేద్దామనే ప్రాస్పెక్ట్ని బలంగా చెప్పుకుంటూ వచ్చారో దాన్నే స్టిక్ అవుతూ వస్తూ వెళ్తూ ఉన్నారు, అంటే దానికి స్టిక్ అయి ఉన్నారు. ఎలక్షన్స్ వరకు కూడా ఆల్మోస్ట్ 2024 ఎలక్షన్స్ వరకు కూడా దాన్ని ఆ విషయాన్ని చాలా పదే పదే జనంలో తీసుకెళ్లి ప్రయత్నం చేశారు. అట్ ది సేమ్ టైం ఋషికొండ అంటే వైజాగ్లో ఉండబోతున్న కాపురం పెట్టబోతున్నా అనే విషయం కూడా చెప్పడంతో పాటుగా అక్కడ మేబీ అది ఏదైతే ప్యాలెస్లు అని ఏదైతే జరుగుతుందో ఋషికొండను తవ్వేసి అక్కడ కంటే బిళ్ళ భవంతులు ఏవైతే అంటూ ఉన్నారో అక్కడ అక్కడ ఉండేందుకు, లేదంటే అక్కడ అంటే ఆ ప్లానింగ్లో ఉండే విధంగా, అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడే ఉండే విధంగా, పరిపాలన మొత్తం అక్కడే చేసే విధంగా కొంత ఆయన ప్రాస్పెక్ట్ ఆ దృష్టితో ఇదంతా చేశారనేది కూడా ఓపెనింగ్ ఫ్యాక్టే. ఆయన కూడా దాన్ని కన్ఫెస్ చేశారు. ఇప్పుడు ఒక 2019 నుంచి 24 మధ్య గవర్నమెంట్ వైసీపీ నడిపింది కాబట్టి వాళ్ళకు ఒక స్టాండ్ తీసుకున్నారు. 3 రాజధానులు అంటూ కొంత శాసనవేత్త చట్టం చేసే విధంగా కూడా స్టెప్స్ తీసుకున్నారు, ముందుకెళ్ళారు. కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ మళ్ళీ 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అమరావతి కాదు, ఈ విధంగా మచిలీపట్నంలో మా, విజయవాడలో వి, గుంటూరులో గు తీసుకొని వెళ్ళే విధంగా పెట్టి మావిగం చేసేద్దాము అనే ఒక ప్రాస్పెక్ట్ని తీసుకురావటాన్ని రకరకాలుగా అంటే ఖండించడం కానీ, లేదంటే ఇది కరెక్ట్ కాదు, పిచ్చి రాతలు, పిచ్చి మాటలు అనే వాదనలు కూడా సోషల్ మీడియా వేదిక కావచ్చు, లేదంటే టీడీపీ నేతలు కావచ్చు చాలా బలంగా చెప్పుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పుడు మరోసారి అంటే ఆ త్రీ క్యాపిటల్స్ ఏదైతే స్టాండ్ ఉందో ఆ స్టాండ్ని వదిలేసి మావిగన్ని పేరు తీసుకురావటం, ఆ ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పెట్టాలంటే మాత్రం చాలా అంటే చాలా వైసీపీలో కూడా అంతర్గతంగా కొంత ఇది డిఫెన్స్లో పడిపోయారనే వాదన అయితే కనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఆ 3 రాజధానుల ప్రతిపాదనని వ్యతిరేకించారు కాబట్టి ఆ విధంగా మనం మొత్తం వైప్ అవుట్ అయిపోయాం. ఎక్కడ కూడా పర్టికులర్గా రీజనల్ ఏదైతే చెప్తున్నారో వైజాగ్ కావచ్చు, లేదంటేనేమో గుంటూరు, కృష్ణా జిల్లాలు కావచ్చు, చాలా అంటే అన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైప్ అవుట్ అయిన పరిస్థితి అయితే మనం లాస్ట్ ఎన్నికల్లో చూసాం. పర్టికులర్గా ఎక్కడైతే రాజధాని పాయింట్ ఆఫ్ వ్యూని మెన్షన్ చేస్తూ ఉన్నామో అది వైజాగ్ కావచ్చు, అమరావతి కావచ్చు, విజయవాడ, గుంటూరు కావచ్చు, వీటిలో ఎక్కడా కూడా వైసీపీ కనీసం ఒక మినిమం పెర్ఫార్మెన్స్ కూడా చేయలేకపోయింది. 0 సీట్లకి పరిమితమైనటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇప్పుడు మరోసారి ఆయన ఆ విధంగా మావిగన్ని ఎలక్షన్ మేనిఫెస్టోగా చేయటం, అదే ప్రధానాంశంగా ఎన్నికల్లో ఫైట్ చేస్తామని చెప్పడం, పీపుల్ని ఓటు అడుగుతాము, మాకు మావిగని కావాల్సిన వాళ్ళు వైసీపీకే ఓటేయండి, అమరావతి కావాల్సిన వాళ్ళు టీడీపీకే ఓటేయండి అంటూ ఏదైతే ఆయన చెప్పారో అది చాలా అంటే చాలా ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. ఆ వాదనని వైసీపీ శ్రేణులు మేబీ పార్టీ అధినేత తీసుకున్నారు కాబట్టి అందులో ఉన్నటువంటి మెజారిటీ నేతలు దాన్ని సపోర్ట్ చేసే అవకాశం ఉండొచ్చు. కానీ కొంత కింది స్థాయి వాళ్ళు కావచ్చు, సెకండ్ గ్రేడ్ లీడర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా అపోజ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అమరావతి రీజన్ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పార్టీ నేతలు కావచ్చు, దీన్ని మేబీ కొంత కొంతమంది తప్పు పట్టచ్చు, కొంతమంది ఏమో లేదు కరెక్ట్నే ఉందనే అనే ఒక చెప్పే అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కానీ అంటే ఈ స్టాండ్ ఏదైతే ఉందో టీడీపీ చెప్పేది అమరావతి అంటేనే ఆల్మోస్ట్ ట్విన్ సిటీస్ లాగా, ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ ఎలాగానో విజయవాడ, గుంటూరుగా మేము దాన్ని ప్లాన్ చేసుకొని అది మొత్తం కూడా ఆ పరిధి మొత్తాన్ని కూడా క్యాపిటల్ పరిధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా అమరావతిని క్యాపిటల్గా చేసుకున్నాం. సో అమరావతి అంటే అమరావతిలో ఈ 2 సిటీస్ గుంటూరు, విజయవాడ ఉండవని కాదు, ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా కలుపుకొని భౌగోళికంగా కావచ్చు, లేదంటే మనం దాన్ని రాజధాని ఎక్స్టెండ్ చేసుకునేలాగా, డెవలప్ అయ్యేలాగా మేము ప్లాన్ చేసుకున్నామని కూటమిలో చాలా బలంగా చెప్తున్నారు. అంటే విజయవాడ, గుంటూరు అమరావతిలో ఉన్నట్టుగానే టీడీపీ లెక్కల ప్రకారం, లేదంటే కూటమి పాలన లెక్కల ప్రకారం ఆ క్యాపిటల్లో ఈ 2 సిటీలు ఉన్నట్లేగానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. మచిలీపట్నం అదొకటే వీళ్ళు చెప్తున్న దాంట్లో దానికి కూడా మేము కొంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకున్నాం, డెవలప్మెంట్ ప్రాతిపదికన కొన్ని చర్యలు తీసుకున్నాం, కొన్ని ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాం, లేదంటేనో అంటే కొన్ని ఏదైతే చేయాల్సిన అవసరం ఉందో మచిలీపట్నం కూడా డెవలప్ కావడానికి కావాల్సిన చర్యలు కూడా తీసుకున్నాం. కాబట్టి ఆల్మోస్ట్ ఆయన చెప్తున్నట్టు మావిగన్న ప్రతిపాదన అనేది మేము తీసుకున్న అమరావతిలోనే ఉండిపోయింది అనేది కూటమి నేతలు బలంగా చెప్తూ ఉన్నారు. చాలా స్పష్టంగా బలంగా చెప్తూ ఉన్నారు. అంత స్టాండ్గా, స్ట్రిక్ట్గా, స్ట్రింజెంట్గా ఈ విధంగా ఇది ఎలక్షన్ మేనిఫెస్టో విషయం కూడా ఎలక్షన్ మేనిఫెస్టో కూడా పెట్టబోతూ ఉన్నాము, నేరుగా జనాలను అడగబోతున్నాము, వైసీపీ ఈజ్ ఫర్ మావిగన్ అని, కూటమి ఈజ్ ఫర్ అమరావతి అని చెప్పేసి ఇట్లా ఓటు అడగబోతున్నాం అనే విషయం మాత్రం చాలా అంటే చాలా, మరి ఈ స్టాండు, ఈ ప్రతిపాదన ఎటువంటి రిజల్ట్ మిగులుస్తుంది, ఎటువంటి ఫలితాలను తీసుకొస్తుంది 2029 ఎన్నికల్లో అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది.
అఫ్కోర్స్ ఆ పార్టీ నేతలు ఖచ్చితంగా ఆ పార్టీ అధినేత నిర్ణయాన్ని డిఫెండ్ చేసుకునే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. అఫ్కోర్స్ ఇంటర్నల్‌గా బయట పడపోయినప్పుడు కూడా ఓపెన్‌గా అయితే మేము సపోర్ట్ చేస్తున్నట్టుగానే మా విధానం అదే. మా పార్టీ అధినేత ఏదైతే చెప్పారో దాన్నే ముందుకు తీసుకెళ్తాం అనే విషయాన్ని మాత్రం వాళ్ళు బలంగా చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. బట్ ఎవరైతే ఇంకా కొంతమంది నేతలు బయటికి రాకుండా ఇన్ ద సెన్స్ అంతా రెగ్యులర్‌గా కనిపించే ఫేసెస్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో కొంత ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్నప్పుడు కూడా రెగ్యులర్‌గా కనిపించిన ఫేస్‌లు ఏవైతే ఉండవో వాళ్ళు మాత్రం కొంత అపోజ్ చేసే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఆ పరిధిలో కృష్ణా, గుంటూరు జిల్లా ఏదైతే ఉన్నాయో మెయిన్‌గా బెల్టు ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా బెల్టు వాళ్ళు కొంత సెమీ న్యూట్రల్‌గా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కరెక్టే కదా! మన ప్రాంతాన్ని అయితే కలుపుతూ మాట్లాడుతున్నారు కదా! సో, అది తీసుకోవచ్చని ఆ పార్టీ నేతలు కొంతమంది ఆ జిల్లాలు, ఆ ప్రాంతానికి చెందిన కోస్తా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు మాత్రం చెప్పే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఈస్ట్, వెస్ట్ సంగతి మనకి తెలిసిందే. అంటే వాళ్ళు వైజాగ్‌ని అదే 3 రాజధానుల ప్రతిపాదనని రిజెక్ట్ చేశారు కాబట్టే కొంత అటువంటి 2024 ఎన్నికల్లో అటువంటి ఫలితాలు అంత వన్ సైడ్ ఫలితాలు వచ్చాయని కూడా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. సో, మరి ఇప్పుడు మావిగన్‌కి ఎలా రియాక్ట్ అవుతారు? రాయలసీమ ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? కోస్తా ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? గోదావరి జిల్లా ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? కూటమి చెప్పినటువంటి అమరావతి ప్రాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు కూడా ఆ ప్రాంతాలు. బట్ ఈయన ఆ 3 ప్రాంతాలని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి ఒక పేరు తీసుకొచ్చి వాటన్నిటిని బేస్ చేసుకొని రాజధాని చేద్దామని చెప్పిన ప్రతిపాదనకి ఎటువంటి రియాక్షన్స్ వస్తాయి? ఏ విధంగా తీసుకుంటారు? అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ యాస్పెక్ట్‌గా మారింది. బట్ నిజంగా వైఎస్ జగన్ చేసినటువంటి కామెంట్స్ మాత్రం నిజంగానే ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారిపోయాయని చెప్పుకోవచ్చు. క్యాపిటల్‌ని పాయింట్ ఔట్ చేస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మొత్తం కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాలు చర్చనీయాంశం అవుతున్నాయి. టీడీపీ నేతలు కండెమ్ చేస్తున్నారు. ఒక పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. పిచ్చి వ్యక్తిలా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ వర్షన్ ఉంటుంది. లేదు మా పార్టీ అధినేత చాలా సమీకృతంగా అంటే ఆ ప్రాంతాల అభివృద్ధి చేసుకుంటూ ఆ 3 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కలిపి చేస్తున్నారు. అమరావతి అంటే ఆ 3 ప్రాంతాలు కలవు. అంటే వైసీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో అమరావతి అంటే ఆయన చెప్పినట్టు విజయవాడ, గుంటూరు లేదంటే మచిలీపట్నం ఇవి కలిసే అవకాశం కనిపించట్లేదు. కేవలం కొంత కన్‌ఫైన్ అవుతుంది. వేరే వితిన్ బౌండ్స్‌లోనే కన్‌ఫైన్ అవుతుందనేది వాళ్ళు చెప్తున్న వర్షన్‌గా కనిపిస్తుంది. లేదు కూటమి మాత్రం చాలా బలంగా అన్నీ కలుస్తాయి. తమ అమరావతి స్టాండ్‌లో, అమరావతి క్యాపిటల్‌లో ఖచ్చితంగా విజయవాడ, గుంటూరు అనేది అందులో ఉన్నవి. ఆ మచిలీపట్నం సంబంధించి అది కూడా కొంత మేము రీజనల్ డెవలప్‌మెంట్‌లో భాగంగా దాన్ని కూడా చేస్తున్నాం. దానికి కూడా ఒక ఐడియాలజీ క్రియేట్ చేసామని కూటమి చెప్తూ ఉన్నారు. సో, ఎవరి వర్షన్ బలంగా నమ్ముతారు? ఎవరిని జనాలు తీసుకుంటారు? ఎవరిని రిసీవ్ చేసుకుంటారో? ఎవరిని రిజెక్ట్ చేస్తారనే విషయం మాత్రం తెలియాలంటే ఖచ్చితంగా ఈళ్ళు నెక్స్ట్ తీసుకోబోయే పరిణామాల మీద వైసీపీ ఈ మావిగన మీద ఎటువంటి స్టాండ్ తీసుకుంటుంది? కూటమి దాన్ని ఏ విధంగా అపోజ్ చేసే ప్రయత్నం చేస్తుంది? ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటూ, ఏ విధంగా దాన్ని కండెమ్ చేసే ప్రయత్నం చేస్తుంది? అనే పాయింట్‌ని బట్టి ఎలక్షన్ రిజల్ట్ ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.